హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటిదంటే చాలా ఈజీగా గులాబ్ జాములు తయారు చేయడం, అలాగే అవి విరిగిపోకోకుండా మధ్యలో గట్టిగా రాకుండా కొత్త వాళ్ళు కూడా చేసే విధంగా మనం గులాబ్ జాములు అయితే తయారు చేస్తున్నాము, అలాగే పక్కా కొలతలతో. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నా కూడా ఇలాగే చేయండి, చాలా బాగా వస్తాయి అన్నమాట గులాబ్ జాములు. ఫస్ట్గా అయితే మీరు బౌల్ కానీ లేదంటే గ్లాస్తో అయినా కూడా మెజర్ చేసుకోవచ్చు అన్నమాట. మనమైతే ఒక బౌల్ తీసుకున్నాము. వన్ 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామ్ పౌడర్కి 4 కప్స్ షుగర్ అయితే సరిపోతుంది. 2 3 4 కప్స్ అయితే షుగర్ యాడ్ చేయండి. ఎంత క్వాంటిటీ అయితే తీసుకున్నామో వాటర్ కూడా అన్ని క్వాంటిటీ తీసుకోవాలి. 4 కప్స్ ఆఫ్ వాటర్, 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. తర్వాత అయితే స్టవ్ వెలిగించుకోవాలి. ఇది ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు, కొంచెం బాయిలింగ్ అయితే సరిపోతుంది అన్నమాట. బాయిలింగ్ వచ్చి నొర వస్తుంది కదా, అంతవరకు ఉంటే సరిపోతుంది. ఇది బాయిల్ అయ్యేలోపు మనమైతే గులాబ్ జామ్ పౌడర్ కలుపుకుందాం. 2 కప్పుల గులాబ్ జామ్ పౌడరు కలుపుకోవడానికి మనకి 1/2 కప్ పాలు అయితే సరిపోతాయి అన్నమాట. పాలు వద్దు అనుకునే వాళ్ళు నీళ్ళని తీసుకోండి, అవి కూడా సగం కప్ అయితే సరిపోతాయి. ఇప్పుడైతే మనం కలుపుకుందాం. ఇదైతే బాయిల్ అవుతుంది. కలిపేటప్పుడు కూడా చాలా స్మూత్గా అయితే కలిపేటప్పుడు కొన్ని పాలు వేసుకుంటూ కలపాలి. మొత్తం ఒకేసారి వేసామంటే లూజ్ అయిపోతుంది. అలాగే గట్టిగా ప్రెస్ చేస్తూ కూడా కలపకూడదు. మనం చపాతీలో అలా కలుపుకుంటాం కదా, చపాతీకి అలా అయితే కలపకూడదు అన్నమాట. ఇవి స్మూత్గా కలపాలి. గట్టిగా కలిపామంటే గట్టిగా వచ్చేస్తాయి గులాబ్ జాములు. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు మూత వేసి పెడదాము. ఆయిల్ అయితే ఫ్రెష్ ఆయిల్ వాడండి. ఆల్రెడీ 2-3 సార్లు డీప్ ఫ్రైకి యూజ్ చేసిన ఆయిల్ అయితే వాడద్దు అనమాట. గులాబ్ జాములు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూస్తే చూడండి, పిండి అయితే ఇలా స్మూత్గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే గులాబ్ జాములు సైజ్ గులాబ్ జాములు అయితే సరిపోతుంది. మళ్ళీ మనం ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం లావ్ అవుతాయి కదా, ఇంతైతే సరిపోతుంది. కొంచెం ఆయిల్ రాసుకున్న తర్వాత చేతికి ఇలా అయితే మెల్లిగా అయితే చేయాలి. ఇలా గట్టిగా చేయకూడదు అన్నమాట. స్మూత్గా రబ్ చేయడం వల్ల, రౌండ్గా తిప్పడం వల్ల గులాబ్ జాములు క్రాక్స్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఇలా మధ్యలో చీలిపోకుండా ఉంటాయి. స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఫ్యాన్ కింద కూర్చొని అయితే ఇలా గులాబ్ జాములు రెడీ చేసి వచ్చి తర్వాత కిచెన్లోకి వచ్చి ఆయిల్లో వేస్తారు కదా, అలా చేయకూడదు. ఫ్యాన్ వేసుకోవడం వల్ల ఈ పిండి తొందరగా ఆరిపోతుంది అన్నమాట. అప్పుడు కూడా క్రాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంత స్మూత్గా ఎటుపక్క క్రాక్స్ లేకుండా రబ్ చేసుకోవాలన్నమాట. గులాబ్ జామ్కి మనము షుగర్ సిరప్ తయారు చేస్తున్నాం కదా, ఇలా వైట్గా ఫామ్ అయిపోయినంత వరకు మనము బాయిల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనం పిండితో ఇలా బాల్స్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పెట్టుకొని బాల్స్ అన్నీ కూడా ఆయిల్ కలర్ వచ్చేంతసేపు కూడా ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి, లేకుంటే మధ్యలో గట్టిగా ఉండిపోయింది. చూడండి, క్రాక్స్ లేకుండా ఎంత బాగా అయితే వేగిపోయాయి. ఇలా వేయించుకోవాలన్నమాట. వేయించిన అన్నిటినీ కూడా ఒక 10 నిమిషాలు చల్లారబెట్టుకోవాలి. వేడిగా ఉన్న షుగర్ సిరప్లో చల్లబడినట్టి గులాబ్ జాములు అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా గులాబ్ జామ్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా మనమైతే తినేయచ్చు అన్నమాట. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఎక్కడైతే క్రాక్స్ అయితే లేవన్నమాట. ఇలా మీరు మెజర్మెంట్తో ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా అద్భుతంగా వస్తాయి. చూడండి ఎంత మంచిగా వచ్చాయో.